శరణ్యకి బాగా తీవ్ర జ్వరం వస్తూ ఉండటంతో ఆనంద చూడు శరణ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని దర్శన్కి చెప్తుంది. అమ్మ చెప్తే ఇక నేను కాదని చెప్పలేను కదా అని దర్శన్ అలాగేనంటూ శరణ్యని కారులో ఎక్కించుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఇదిగో ఇదే హాస్పిటల్, కార్ దిగు అని దర్శన్ చెప్పగానే అలాగేనని శరణ్య కార్ దిగుతుంది. వెళ్ళి లోపలికి వెళ్ళి చెక్ చేయించుకో అని దర్శన్ చెప్తారు. మీరు లోపలికి రారా అని శరణ్య అంటుంది. ఏంటి నిన్ను హాస్పిటల్ దగ్గరికి తీసుకువచ్చిందే ఎక్కువ, మళ్ళీ నేను లోపలికి కూడా రావటమా? నువ్వు అడిగావు కాబట్టి నేను అస్సలు లోపలికి రాను. వెళ్ళు, బాగోలేంది నీకు నాకు కాదు, వెళ్ళి నువ్వే చెక్ చేయించుకో, నేను నీ కోసం వెయిట్ చేయను, వెళ్ళిపోతున్నాను, వెళ్ళు లోపలికి అని చెప్పేసి దర్శన్ కార్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. శరణ్య హాస్పిటల్లో కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక రౌడీ వెధవ వచ్చి ఒక 2 కుర్చీల అవతల కూర్చొని ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న శరణ్యని చూసి పిట్ట బాగా పిటపిటలాడిపోతోంది అని అనుకుంటూ శరణ్య పక్క కుర్చీలో కూర్చొని ఏంటి ఎవ్వరూ రాలేదా, నువ్వు ఒక్కదానివే వచ్చావా, నాతో వస్తావా అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో శరణ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఆనంద ఏంటి శరణ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించాడో లేదో ఒకసారి దర్శన్కి కాల్ చేస్తాను అని వెంటనే దర్శన్కి కాల్ చేస్తుంది. కార్ డ్రైవ్ చేసుకుంటూ దర్శన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి శరణ్యకి హాస్పిటల్లో చూపించేశావా అని అడగటంతో నేను వదిలేసి వచ్చాను అని దర్శన్ చెప్పడంతో వెనక్కి వెళ్ళు, శరణ్య దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చూపించి జాగ్రత్తగా ఇంటికి తీసుకురా అని ఆనంద ఆర్డర్ వేసేస్తుంది. దాంతో దర్శన్ ఏమీ చేయలేక సరేనంటూ మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక ఆ రౌడీ విధవ అసభ్యంగా మాట్లాడుతూ ఉండటంతో శరణ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే వాడేమో శరణ్యని ఫాలో అవుతూ ఉంటాడు. శరణ్యేమో కంగారు పడిపోతూ చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరి వాడు శరణ్యని ఏదైనా చేస్తే దర్శనే వచ్చి కాపాడుతాడా? అప్పుడు దర్శన్లో మెల్లమెల్లగా శరణ్య మీద ప్రేమ మొదలవుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.